హలో గైస్, అన్నౌన్ యూనివర్స్ తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలో ఎన్నో రహస్యమైన ప్రదేశాలున్నాయి, కానీ వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది బెర్ముడా ట్రయాంగిల్. ఇక్కడికి వెళ్ళిన విమానాలు, నౌకలు మాయమైపోయాయని కోట్లాది మంది నమ్ముతారు. కొందరిది ఏలియన్స్ పని అంటారు, మరికొందరు సముద్రంలో దాగి ఉన్న రహస్య శక్తులు కారణమని చెబుతారు. కానీ ఈ కథ వెనుకున్న నిజమేంటి? నిజంగానే అక్కడ ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా, లేక ఇవన్నీ ప్రచారంలో పుట్టిన అపోహాల? ఈ వీడియోలో బెర్ముడా ట్రయాంగిల్ పూర్తి చరిత్ర, జరిగిన ప్రసిద్ధ సంఘటనలను, శాస్త్రవేత్తల అభిప్రాయాలను, చివరకు అసలు నిజమేంటో తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడుంది? బెర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీనికి 3 మూలాలున్నాయి. అదే అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి, బెర్ముడా ద్వీపం, ప్యూర్టో రికోలోని సాన్ జవాన్. ఈ 3 ప్రాంతాలను కలిపితే త్రిభుజాకారం వస్తుంది. అందుకే దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతానికి అధికారిక సరిహద్దులు కూడా లేవు. ప్రపంచ పటంలో బెర్ముడా ట్రయాంగిల్ అని గుర్తించిన ప్రాంతం కూడా లేదు. ఈ పేరు ఎలా వచ్చింది? 1950లో జర్నలిస్ట్ ఎడ్వర్డ్ కోన్స్ కొన్ని నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయని ఒక వార్త రాశాడు. 1964లో రచయిత విన్సెంట్ గాడిస్ తన వ్యాసంలో మొదటిసారిగా బెర్ముడా ట్రయాంగిల్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, సినిమాలు ఈ రహస్యాన్ని మరింత ప్రసిద్ధి చేశాయి. ఫ్లైట్ 19 అత్యంత ప్రసిద్ధి సంఘటన. 1945 డిసెంబర్ 5న అమెరికా నౌకాదళానికి చెందిన 5 TBM అవెంజర్ విమానాలు సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. వాతావరణం మొదట బాగానే ఉంది. కొద్దిసేపటి తర్వాత పైలట్ ఒక సందేశం పంపాడు. మా కంపాస్ పనిచేయడం లేదు, మేము ఎక్కడున్నామో తెలియడం లేదు. కొంతసేపటి తర్వాత రేడియో సిగ్నల్ కూడా పూర్తిగా మాయమైంది. ఆ 5 విమానాలు మళ్ళీ ఎప్పటికీ కనిపించలేదు. వాటిని వెతకడానికి వెళ్ళిన ఒక రక్షణ విమానం కూడా పేలిపోయి అదృశ్యమయ్యింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకా జరిగిన సంఘటనలు. 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే భారీ అమెరికన్ నౌక 300 మందికి పైగా సిబ్బందితో ప్రయాణిస్తుండగా అదృశ్యమైంది. ఎలాంటి SOS సందేశం కూడా రాలేదు. 1948లో స్టార్ టైగర్ విమానం కూడా కనిపించకుండా పోయింది. 1949లో స్టార్ ఏరియల్ విమానం కూడా అదృశ్యమైంది. ఈ సంఘటనలు ప్రజల్లో మరింత భయాన్ని పెంచాయి. వింత సిద్ధాంతాలు. ఈ సంఘటనలకు అనేక వింత వివరణలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో ఏలియన్స్ సిద్ధాంతం. కొంతమంది భూమిపైకి వచ్చిన గ్రహాంతవాసులు విమానాలను, నౌకలను తీసుకెళ్తున్నారని నమ్మారు. ఇంకొకటి అట్లాంటిస్ నగరం. సముద్రం అడుగున మునిగిపోయి అట్లాంటిస్ నగరంలోని శక్తివంతమైన స్ఫాటికలు ఈ ప్రమాదాలకు కారణమని కొందరు చెప్పారు. టైం పోర్టల్. బెర్ముడా ట్రయాంగిల్లో కాలాన్ని మార్చే ద్వారం ఉందని కథలు వచ్చాయి. అయితే ఈ వాదనలకు ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? శాస్త్రవేత్తల ప్రకారం చాలా ప్రమాదాలకు సహజ కారణాలే ఉన్నాయి. ఈ ప్రాంతంలో వాతావరణం చాలా వేగంగా మారుతుంది. పెద్ద తుఫాన్లు, ఎత్తైన అలలు, గల్ఫ్ స్ట్రీమ్ అనే వేగవంతమైన సముద్ర ప్రవాహం నౌకల అవశేషాలను దూరంగా తీసుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో పైలట్లు దారి తప్పడం వల్ల మానవ తప్పిదాలు కూడా కారణమవుతాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్రం విమాన మార్గాల్లో ఒకటి. అందువల్ల ప్రమాదాలు కూడా సహజంగానే ఎక్కువగా నమోదవుతాయి. చివరి నిజం. ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అమెరికా ప్రభుత్వ సంస్థలు కూడా దీనిని ప్రత్యేక ప్రమాద ప్రాంతంగా ప్రకటించలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని అదృశ్యాలు ఇప్పటికీ పూర్తిగా వివరించబడలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్
ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన రహస్యాల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ప్రపంచ రహస్యాల గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన రహస్యంతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.